కిరాతాంజనేయ కావ్య ఆవిష్కరణను గావించవలసిందిగా వేదిక శ్రీ డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు గారిని సవినీయంగా ప్రార్థిస్తున్నామని కిరాతాంజనేయ కావ్యాన్ని ఆవిష్కరించవలసిందిగా. చెప్తే ఒక్క నిమిషం కంగారు పెట్టరా మీరు ఇలా వచ్చే నువ్వు కూడా అమృతవల్లి కాదు అంటే మీ అది ఇప్పుడు చెప్తున్నారు మేము ముందే గుర్తుపెట్టాము డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు గారు అద్భుతమైనటువంటి ప్రవచనకర్త, రాధాస్వామి సత్సంగికి చెందినవారు. వారి యొక్క యూట్యూబ్లో కనుక చూస్తే కొన్ని వేలాది యూట్యూబ్లు ఉంటాయి. అందులో ఒక్కో పద్యానికి విశ్లేషణ అద్భుతంగా చెప్తారు. వారి ఒక 2 ఏళ్ల క్రితం నేను విన్నది సల్లా ఎక్కడ లక్ష్మి, ఆ సల్లా ఎక్కడ ఉపలక్ష్మి అనేటటువంటి ఆ పద్యాల మీద వ్యాఖ్యానం వినడం జరిగింది. చెరువు సత్యనారాయణ గారు అనుకుంటాను వారి పేరు. ఆ తర్వాత ఆ పద్యం మీద ఏమిటి సంగతిని ఇంటర్నెట్ కొడుకుడు చేసి మొత్తం ఆ పుస్తకం సంపాదించాడు. అది ప్రేరణ వారిది. వారిని పరిచయం చేసిన వారు న్యామాన స్వామియాజులు అమెరికా. ఆ న్యామాన స్వామియాజులు మా గురువు గారు అయినటువంటి న్యామాన రామజోగి సన్యాసరావు గారు అన్నగారు అయినటువంటి శ్రీ కోదండ రామారావు గారు అబ్బాయి. అలాగా ఒక రోజున ఇది చాలా పెద్ద చరిత్ర ఉందండి యొక్క కిరాతార్జునీయ అంటే. ఈయన పాపం అమెరికా వెళ్ళినప్పుడు ఏవో రాసేసారు పుస్తకాలు, అవేవో కొన్ని పోయి మళ్ళీ రాసేసారు. ఈ రాసేసినవేమో విశాఖపట్నం వీటికి చేయడం ఎలాగంటే ఒక పని చేయండి, మీరు మీ అక్కయ్య గారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు తీసుకుని కన్నేపల్లి వరలక్ష్మి గారికి ఇవ్వండి. నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు కన్నేపల్లి వరలక్ష్మి గారికి తీసుకుంటాను అని నేను వైజాగ్ వెళ్ళి ఆవిడ దగ్గర తీసుకున్న పుస్తకాలు వాటిని మా బృంద సభ్యులు ఒక 30 మంది ఆ 18 సంఖ్యల్ని నేను జెరాక్స్ ఫోటోలు తీసి ఆ ఫోటోలు పంపిస్తే దాన్ని టైప్ చేసి ఈ టైప్ చేసిన మళ్ళీ స్వామియాజులకు పంపిస్తే స్వామియాజులు కరెక్షన్ చేసుకుని ఆ కరెక్షన్ అయినటువంటి వాటిని మరికొంతమందికి మళ్ళీ రీకరెక్షన్ చేయించి ఇన్ని పాటలు పాడిన తర్వాత అది బయటకు వచ్చింది అద్భుతంగా. నేనే ఎక్కువ తీసుకున్నాను, మన్నించాలి. దాని వెనకాలగా జరిగినటువంటి నేపథ్యం తెలియడం కోసం చెప్పాను. ఇప్పుడు ఆవిష్కర్త అయినటువంటి శ్రీ అదే ఇంతమంది వెనకాల సహాయం చేశారు. అందులో పేరు భార్గవి ట్రై చేసి టైప్ చేసింది. మాట్లాడండి సార్. సభకు నమస్కారం. నా పేరు దుర్గాప్రసాదరావు. స్వామివారికి నాకు అమెరికాలో పరిచయం. వారు ఫోన్ చేసి మా నాన్నగారు రచించినటువంటి కిరాతార్జునీయానికి వ్యాఖ్యానం రాయమన్నప్పుడు ముందు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే కిరాతార్జునీయానికి అనువాదం రాయడమే కష్టం. అనువాదం అనేటువంటిది చాలా కష్టమైన ప్రక్రియ. నేను మా ఇంట్లో నడిచి వెళ్ళిపోగలను, కానీ ఎవరైనా నడిచినా అడుగులు వేసుకుంటూ తప్పకుండా నడవాలంటే ఒక 10 అడుగులు కూడా వేయలేము మనం. ఆ విధంగా అందులో భారవి మహాకవి లాంటి రచనని అనువాదం చేయడం చాలా గొప్ప సాహసం. అది అటువంటి అద్భుతమైన సాహసం చేశారు. నేను రాయడం నా అదృష్టంగా దీన్ని భావిస్తున్నాను. నేను చెప్పాల్సిన అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి నన్ను తక్కువ మాట్లాడమన్నారు, 2 నిమిషాలు మాట్లాడమన్నారు. కాబట్టి నా అభిప్రాయాన్ని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నీ కవితా స్రవంతిని మునింగి పునీతుడనైతి అమృతాశేకము హైమవారి పరిషిక్త ధునీకము నవ్యమంజు మాధ్వీకము శరదా భగవతి వినివేదితమైన వాంగ్నమోవకము కాదే నీ కవన వైఖరి మత్ప్రియమిత్ర రత్నమ అనేటువంటి ఈ చిన్న పద్యంతో నేను ముగిస్తున్నాను. అంటే ఎక్కువ మాట్లాడదానే వచ్చాను. ఇది మాట్లాడడం అంటే సముద్రాన్ని పూజలో బంధించడం లాంటిది చాలా కష్టమైన పని. అందువల్ల ఆ సాహసాన్ని నేను చేయలేక ఇంతటితో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి.
ఇప్పుడు తెలుగు కలిసి రావడం కరెక్ట్ కాదు. He is a gold medalist in mathematics. He is a walking encyclopedia. Shakespeare dramas కంఠోపాఠం. హిందీలో ఉన్నటువంటి కవి దోహేల్ దగ్గర నుంచి ఏ సాహిత్యం హిందీ సాహిత్యం తీసుకున్న కంఠోపాఠం. అటు సంస్కృతం ఇటు ఆంధ్రం రెండింటిలోనూ మహాపండితులు. కానీ కర్మవశాత్తు యోగం అనేది ఉంటుంది, గ్రహస్థితి అనేది ఉంటుంది. తద్వారా అప్పుడప్పుడు కొంచెం బుద్ధిలో చిన్న చిన్న తేడాలు వచ్చి ఒక్కోసారి యాక్టివ్గా ఉంటారు, ఒక్కోసారి ఇన్యాక్టివ్గా ఉంటారు. ఒక రోజుని వారు గాలి తప్పిపోయారు, అది నాకు బాగా తెలుసు. గాలి తప్పిపోయారు, వెతుక్కుంటూ వెళ్తే ఒక బస్ స్టాండ్ దగ్గర ఉండిపోయారు. ఆరోగ్య రాధాజని అనేంతవరకు ఎవరు తెలుగులో రచించలేదు. మొట్టమొదటి రచన చేసిన వారు వీరే అని నేను పూర్తిగా చెప్తున్నాను. ఇంతవరకు ఎవరు ప్రయత్నించలేదు. కిరాతాగిరి అని ఎవరు భువనగిరి విజయానందో ఏదో ఉంది పేరు. ఆయన లోకల్ ఫండ్ ఆడిటరు. 1930లోనే ఎప్పుడో భువనగిరి ఆయన రాశారు. ఆ తర్వాత రాసింది వీరే. ఇంకొకడు రూపకంగా రాశారా, అదంతా చెత్తి చేసేసి సోమయాజుల దగ్గర చెప్పాను నేను. సోమయాజులు కూడా ఆ పుస్తకం చూసి కరెక్ట్ అయితే నాన్నగారు 2 అని చెప్పాడు. 2 అయితే ఆయన ఇప్పటికీ ఆ దృష్టి మానలేదు. వచ్చే ఏడాది కుమార సంభవం రిలీజ్ అవుతోంది. ఇంచుమించు మీ ఇద్దరు వయసు సమానమేమో ఇంచుమించుగా. మా గురువు గారి కన్నా మీరే చిన్న కదా. ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మీరు క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్. పైగా బెంచ్ మేట్స్. సంజయరావు గారు మీరు 3 నెలల చిన్న. మీరు అది నాన్నగారిని పెట్టమని వారు. ఇది ఇప్పుడు రచయితకు సన్మానం గావించవలసిందిగా వేదిక మీద పెద్దలను ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు ఆవిష్కర్త అయినటువంటి డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాద్ గారికి సన్మానం. రండి అయ్యా, మీరు సన్మానించేస్తే మనం కరెక్ట్గా అందరూ కరతాళతో అభినందించవలసిందిగా ప్రార్థన. డాక్టర్ చిలకమర్తి దుర్గాప్రసాదరావు గారు మహాపండితులు.